కెప్టెన్ రామారావు కూడలి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి వార్షిక మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పేరా వెంకట అప్పలనాయుడు, ముఖ్య సలహాదారులు బొడ్డేటి ప్రసాద్, కార్యదర్శి బొడ్డి పోలారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు గోడపత్రికను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. మంగళవారం తొలేళ్ల పండుగ జరుగుతుందని అన్నారు. భక్తులు అమ్మవారి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగిస్తారన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. ఆలయ ప్రాంగణంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అమ్మవారి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు రానున్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అధ్యక్షుడు కరణ్ నీలకంఠరావు, అర్చకులు కామేశ్వర శర్మతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మరి 2001లో ఇది పేలా వెంకట అప్పలనాయుడు గారు చిన్నబాబు గారు వారి ప్రోత్సాహంతో మరి రోసనాల రమేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మరి వారు సంకల్పం అప్పలనాయుడు గారు సంకల్పం అంటే చిన్నది కాదండి. ఆనాడు శ్రీనివాస దీక్షితులతో సంకల్పం చేయించారు. మరి నేటికి 25 సంవత్సరాలు కావస్తుంది. మరి 25 సంవత్సరాల పండుగ ఏ రకంగా చేయాలనేది వారు ఆదేశాల మేరకు ఇక్కడ పండుగ జరుగుతుంది. మరి అలాగే యూత్కి నాయకుడైన నీలకంఠం గారు, బొడ్డేటి ప్రసాద్ గారు, మా మిత్రులందరూ కూడా కమిటీ అంతా కలిపి వారు అడుగుజాడలో నడుస్తుంది. అప్పలనాయుడు గారు అడుగుజాడలో మరి 2001లో మేము ఆనాడు 2001లో భూమి పూజ రోసనాల రమేష్ కుమార్, అనిత దంపతులతో భూమి పూజ చేయించాం. మరి నాటి నుండి నేటి వరకు కూడా ఇది వంతుగా సంవత్సరం పెరుగుతుంది కానీ తరగడం లేదు. ఆ 2001లో డిసెంబర్ 5 బుధవారం 8:40 ఇక్కడ భూమి పూజ జరిగింది. కాబట్టి ఈ 2025 కార్యక్రమం కూడా అప్పలనాయుడు గారి చేతుల మీద మా యువనాయకుడు, మా కమిటీ ప్రెసిడెంట్ నీలకంఠం గారు, ప్రసాద్ గారు, మా కమిటీ సభ్యులు, మా మిత్రులందరూ కలిపి మరి అందరూ కూడా గట్టిగా కష్టపడి ఈ పండుగ జయప్రదం చేస్తారని ఆత్మీయ ఆహ్వానం. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ ఆలయం నిర్మించి. రేణుక ఎల్లమ్మ ఆలయం అచ్చంపేట కెప్టెన్ రామారావు జంక్షన్లో 2001 సంవత్సరంలో ఆనాడు అప్పటి మా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలారావు గారు, మళ్ళీ అందరూ కూడా నీలకంఠ గారు నాన్నగారు మేమందరూ కలిసి ఆ రోజు ఇక్కడ ప్రతిష్ఠింపజేసినటువంటి ఈ ఆలయం దినదినము భక్తులతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటూ దినదినము ఈ ఆలయం అభివృద్ధి చెందింది. నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ప్రతి సంవత్సరము పాల్గొన్న మృగశిర నక్షత్ర పర్వదినాన అమ్మవారికి తొలేలుగా జాతర మహోత్సవం ప్రారంభించి 2 రోజులు ప్రతి సంవత్సరం తొలేలు, మరుసటి రోజు జాతర. ప్రతి సంవత్సరం ఈ వాటి వరకు ఎంతో దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంకి ఎంతో అభివృద్ధి చెందుతూ భక్తులు కూడా చాలా ఎక్కువగా ఆకర్షింపబడ్డారు. ఈ ఆలయానికి అందరూ వస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత 25 సంవత్సరాలు 25 వసంతాలు దిగ్విజయంగా ముగించుకుని సందర్భంగా రేపు 5వ తారీఖున జాతర మహోత్సవం సందర్భంగా 5వ తారీఖున ఆభరణాలు ఊరేగింపుతో, అమ్మవారి తాలూకా ప్రతిమ ఊరేగింపుతో పండగ స్టార్ట్ అవుతుంది. రేణుక ఎల్లమ్మ దేవాలయం కెప్టెన్ రామారావు జంక్షన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే సామాన్య విషయం కాదు. అప్పుడు పెద్దలు ఒక మంచి విజన్తో అమ్మవారి పూజలు ఇక్కడ ఘనంగా జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున ప్రోగ్రాం చేస్తూ, అంతేకాకుండా ప్రతి లక్షవారం కూడా అన్న సమారాధన కార్యక్రమం చేస్తూ దిగ్విజయంగా చేస్తున్న ఈ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ 25 సంవత్సరాల ముందు ఇక్కడ కోవులు కట్టాలని నిర్ణయించిన పెద్దలకు కూడా ఈ శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ నెల 5, 6, 7 తేదీల్లో అమ్మవారు ఉత్సవం 25 సంవత్సరాలు ఘనంగా జరపడానికి కార్యవర్గ సభ్యులు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా నిశ్చయించడం జరిగింది.